హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము మాలియా గ్రాండ్ హైపర్ షాపింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో క్లారిటీగా చూడండి. గ్రాండ్ హైపర్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేసి మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా. ఇది వచ్చేసి మనము షూయేక్ నుంచి వెళ్ళే రూట్ అనమాట. 80 నంబర్ రోడ్ అంటారు దీన్ని. చూడండి ఇక్కడ బ్రిడ్జిలు ఎలా ఉన్నాయో. ఎందుకంటే మొత్తం క్లారిటీగా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా స్పీడ్గా చూపిస్తున్నాను, ఓకేనా. ఎందుకంటే ఇదంతా ఖాళీ ప్లేస్లు మందకాలు అన్నమాట. మనకి నెక్స్ట్ వచ్చే బస్ స్టాప్ అనమాట మాలియా. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే దవారు. ఇది ఇక్కడ నుంచి మనకి మాలియా అనేది ఎంట్రన్స్ అనమాట. చూడండి ఇక్కడ మాలియా పైన, ఇక్కడ ఎంట్రన్స్లో పైన బ్రిడ్జ్ వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి మొత్తం మాలియా అన్నమాట. ఇదంతా మాలియా సిటీ అన్నమాట. ఇక్కడ ఎదురుగా కనపడేది ఇది పాత బిల్డింగ్ ఫ్రెండ్స్. అంటే మొత్తం మన షాప్స్ ఇక్కడ, మన తెలుగు వాళ్ళంతా ఇక్కడే అన్నమాట. ఈ పాత బిల్డింగ్లలోనే షాప్స్ పెట్టుకొని ఉంటారు. ఇది మాలియా బ్రిడ్జ్, మీరు చాలా వీడియోలలో చూసే ఉంటారనమాట. యాక్చువల్గా మనము ఈ బస్ స్టాప్లో అనేది దిగాలన్నమాట, అంటే గ్రాండ్ హైపర్కి వెళ్ళడానికి. కానీ మనం ఏమరా అంటే ఆ బ్రిడ్జి ఎక్కి దిగలేం కాబట్టి, చూడండి పోలీస్ ఫ్యాన్లో ఈ మాలియాలో ఖచ్చితంగా పోలీస్ బండి అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడికి చాలామంది తాగేసి వస్తున్నారనమాట మాలియాకి. కువైట్లో మందు అనేది తాగకూడదు ఫ్రెండ్స్, కాబట్టి వాళ్ళు ఎప్పుడు బండి పెట్టుకో ఉంటారు. ఎవరన్నా మనిషి తూలినట్టు అనిపించినారంటే, వాళ్ళకి డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా చెక్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు మనము మాలియాలో దిగలేదు. ఎందుకు దిగలేదంటే అదే చెప్పాను కదా, బ్రిడ్జికి అటు సైడ్ ఉందన్నమాట గ్రాండ్ హైపర్. అందరికీ కువైట్లో చాలా మందికి తెలియనిది ఏమిరంటే అక్కడ దిగేసి బ్రిడ్జి దాటుకుంటారనమాట. అలా లేకుండా ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ బస్ స్టాప్ వస్తుంది, దీని తర్వాత బస్ స్టాండ్ అనమాట. కువైట్లోనే సిటీలో బస్ స్టాండ్ అనేది చాలామంది తెలియదు, కేపీటీసీ బస్ స్టాండ్ అనమాట. మనం అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది బస్సు. అప్పుడు రిటర్న్ అయినప్పుడు మనం అక్కడ దిగేస్తాం అనమాట, ఓకేనా. ఇప్పుడు బస్ స్టాప్ ఇక్కడ దిగారు కదా, ఇదేమంటే మనం నెక్స్ట్ బస్ స్టాప్లో దిగాలంటే మనం ఖచ్చితంగా ముందు డోర్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయాలి. మనం ఆ బస్ స్టాప్ కాడ దిగాలి, వాడు ఆపుతాడు అనుకోకూడదు అనమాట. వాడు ఆపడు, ఎందుకంటే మనం ముందుగా వచ్చి నిలబడుకుంటే ఈ బస్ స్టాప్ నెక్స్ట్ బస్ స్టాప్లో వీళ్ళు దిగుతారనేసి, వీళ్ళు నిలబడుకుంటారనేసి ఆపుతాడు అనమాట. ఇది చూడండి కువైట్. నేను ఫస్ట్లో చూసి కువైట్కి వచ్చినప్పుడు ఇదేనేమో కువైట్ టవర్ అనుకున్నాను, కానీ ఇది కాదు ఫ్రెండ్స్ కువైట్ టవర్. కువైట్ టవర్ చాలా చిన్న దీనికంటే చిన్నదిగా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి పైన కాఫీ రెస్టారెంట్ అనేసి ఉందన్నమాట. నేను కూడా వెళ్ళలేదు, ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానిపైన ఏముందో నేను వీడియో తీసి పెడతాను. ఇప్పుడు మనము బస్ స్టాండ్లోకి వెళ్తుంది అనమాట బస్సు, ఓకేనా. ఇది కేపీటీసీ బస్ స్టాప్ అనమాట. బస్ స్టాండ్ లోపలికి వెళ్తుంది. మీకు చూపిస్తాను నేను బస్ స్టాండ్ అంతా ఎలా ఉంటుందో. ఇక్కడ ఏమంటే రోడ్స్ అనేది చాలా విశాలంగా ఉంటాయి ఫ్రెండ్స్. అలా అని మనము ఎక్కువ స్పీడ్ అనేది వెళ్ళకూడదు అనమాట. స్పీడ్ లిమిట్గా వెళ్ళాలి. ఓవర్ స్పీడ్ వెళ్ళామంటే కన్నా కెమెరాస్ ఉంటాయి, ఫైన్లు పడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి బస్సుకి ముందర ఒక కెమెరా, వెనకాల ఒక కెమెరా, డోర్ దగ్గర ఒక కెమెరా, మొత్తం చూడు ఎన్ని కెమెరాలు ఉన్నాయో. వీళ్ళు కెమెరాలో చూసి కూడా డ్రైవర్ చేస్తారనమాట. అంటే తెలుస్తుంది అనమాట వీళ్ళకి మా ముందర ఏ బండి, వెనకాల ఏ బండి వస్తుంది అనేసి. ఇక్కడ కువైట్లో ఈ బస్సులకి మొత్తం కెమెరాస్ ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే బస్సు దోలే వాళ్ళకి కానీ, కారు దోలే వాళ్ళకి కానీ అందరికీ అనమాట. ఇదే ఫ్రెండ్స్ కేపీటీసీ బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాప్ కాదు, ఇది బస్ స్టాండ్. అంటే కువైట్లో ఉండే బస్సులు, కువైట్ సిటీకి వస్తాయి కదా బస్సులు, అవన్నీ ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్కి అనేది వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతాయి అన్నమాట, ఓకేనా. చూడండి ఇది మొత్తం బస్ స్టాండ్ అనమాట. చూడండి బస్ స్టాండ్ దగ్గర మసీద్ ఉంది, కనపడుతుందా మీకు? టవర్ అనేది ఇక్కడ నుంచి బాగా క్లారిటీగా కనపడుతుంది అనమాట. మనం లోపలికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలన్నమాట ఆ టవర్ పైకి. చూడండి
ఇప్పుడు మనము ఈ బస్సులో వచ్చాం కదా, ఈ బస్సులోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలామంది కోయట్లో ఉండే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అక్కడ దిగేసి బ్రిడ్జ్ అనేది దాటుతూ ఉంటారు. ఈ బస్సు మళ్ళీ అటు సైడే వెళ్తుంది అనమాట. మనం ఎలా టికెట్ తీసుకుంటాం కాబట్టి మనం బస్ ఎక్కి మళ్ళీ అలాగే దిగేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇదంతా కోయట్లో కేపీటీసీ బస్ స్టాండ్ అనమాట. ఇక్కడే బస్సులు అన్నీ ఇక్కడికి వస్తాయి. ఏదైనా ఒకవేళ బస్సు దుమ్ము ఎక్కువ నిండకపోయిందంటే కన్నా ఇక్కడికే వచ్చి వాటర్ వాష్ అనేది ఉందన్నమాట. ఇక్కడ బండ్లు నీట్గా, అంటే బస్సులు నీట్గా కడిగేస్తారనమాట. వాటర్ వాష్ కూడా ఉంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అన్ని బస్సులు రావన్నమాట. ఓన్లీ కేపీటీసీ సంబంధించిన బస్సులే వస్తాయి. ఎందుకంటే కేపీటీసీ అంటే మన కోయట్ గవర్నమెంట్కి సంబంధించిండేదన్నమాట ఈ బస్సులు. కాబట్టి వీటికి బస్ స్టాండ్ అనేది ఉంది. మిగతా బస్సులకి అనేది బస్ స్టాండ్ అనేది లేదు. ఓకేనా, చూడండి మనము ఈ బస్సులో వచ్చాం కదా, మళ్ళీ ఈ బస్సులోకి వెళ్ళి వాడు టికెట్ అడుగుతాడు అనమాట. లేదు నేను ఇక్కడ వచ్చాను, నేను ఆడ మాల్యాలో దిగేస్తానంటే మళ్ళీ టికెట్ తీసుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్. తెలుసా, మీకు కోయట్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ ఈ బస్సులోనే వచ్చి టికెట్ తీసుకుంటాం కాబట్టి. ఓకేనా, చూడండి ఆయన 10 దినాలు డబ్బులు ఇచ్చాడు బస్ టికెట్కి. అన్నట్టు నా దగ్గర చిల్లర లేదనేసి దిగే అన్నాడు. కోయట్లో రూపాయి అంటే 70 రూపాయలు అనమాట. మనము దినారన్నా ఇవ్వాలి, 5 దినాలన్నా ఇవ్వాలి. 10 దినాలు 20 దినాలు ఉన్నా ఒకవేళ చిల్లర ఉంటే ఇస్తారు వాళ్ళు. చిల్లర లేకంటే వాళ్ళు బస్సు అనేది దింపేస్తారనమాట. చిల్లర లేదు దిగేసే అనేస్తారు. చూడండి ఇక్కడ వాటర్ అనేది వెళ్తా ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. రోడ్డు పక్కన కనబడుతుందా ఫ్రెండ్స్? ఇది నైట్ టైం వచ్చామంటే క్లారిటీగా భలే ఉంటుంది. మన కోయట్ సిటీలో దిగి మొత్తం క్లారిటీగా వీడియోస్ అనేది తీయలేమన్నమాట. ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్. మనము వీడియోస్ అనేది తీయకూడదు. ఇక్కడ కోయట్లో చట్ట ప్రకారము నేరం అన్నమాట వీడియోస్ తీయడము. కోయట్ వాళ్ళని తీసి మనము సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది ఇక్కడ కోయట్లో నిషేధం అన్నమాట. కాబట్టి మనము ఎవరికి తెలియకుండా అనేది వీడియోస్ అనేది తీస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనము బస్ స్టాప్ నుంచి ఇక్కడ ఒక సిగ్నల్, ఈ సిగ్నల్ దాటుకుంటేనే మనకు మళ్ళీ మాల్యా అనేది వచ్చేస్తుంది అనమాట. దోండి ఇదే మనకి మాల్యా అనేసి. మనము ఇంతకుముందు అటు సైడ్ దిక్కంటే ఇది ఇటు సైడ్ మళ్ళీ బట్స్ తిరుక్కొని ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఈ ఇటు సైడ్ అన్నీ మనకి మొబైల్ షాపులు, బంగారం ఇల్లు అన్నీ ఇటు సైడ్ ఉంటాయి. ఓకేనా, అక్కడ కనబడుతుంది కదా మీకు, ఇక్కడ ఇది మొబైల్ షోరూమ్ అనమాట. ఇది బస్ స్టాండే. ఇది అదేమంటారు మాల్యా బస్ స్టాండ్ అన్నమాట. ఇది చెప్పాను కదా, మనకి కోయట్లో ఏ బస్సుకి అనేది బస్ స్టాండ్ అనేది ఉండదు అనమాట. అంటే బస్సులు ఈ మాదిరి నిలబెట్టేదానికి ఉండదు. ఇది గవర్నమెంట్ బస్సులు కాబట్టి బస్ స్టాండ్ అనేది ఉంటుంది. చూడండి మనము బ్రిడ్జ్ ఎక్కి దిగకుండానే మనము గ్రాండ్ హైపర్ దగ్గరికి వచ్చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అర్థమైందా మీకు నేను ఎందుకు అక్కడ దిగి బ్రిడ్జ్ ఎక్కలేదో? బస్సు తిరుక్కొని వచ్చేస్తుంది అనమాట. అది చాలామందికి తెలియక ఆడ దిగేసి ఆ బ్రిడ్జి యువతల నుంచి అవతలకి నడుచుకుంటూ వస్తారు. శుక్రవారం పూట అయితే ఇంకా జనాలు ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి క్రాస్ అవ్వాలంటే ఒక 20-30 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. చూడండి మనకు తెలుగు వాళ్ళంతా ఇక్కడే అనమాట. శుక్రవారం అయితే షాపింగ్ చేసేదానికి, బంగారు కొనుక్కోవడానికి ఇక్కడ ఇంత ఖాళీ జనాలు ఫుల్ నిండిపోతారనమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ ఏమంటే మన తెలుగు వాళ్ళు అనేసి చాలామందికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఎక్కడ చూడు ఈ ఒక్కాకు పొడి, అదేమంటారు పాన్పరాకు, అదేమంటారు ఫ్రెండ్స్ నాకేం అర్థం కాలేదు. చూడండి ఎక్కడ చూడు ఉంచి పెట్టేసి ఉంటారన్నమాట ఒక్కాకు. వీళ్ళు తమలపాకు వేసుకొని నవ్వులుకుంటారు కదా, ఈ మాలి అంతా గోడల పైన అంతా ఒక్కాకు అనేది ఉంచేసి ఉంటారనమాట. బ్రిడ్జి పైన కూడా అంతే. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక్కాకు అనేది అదొక గోడల పైన ఉంచుతారనమాట. చూడండి ఇది గ్రాండ్ హైపర్, ఇది కొత్తది అనమాట. ఇది కొత్తగా పెట్టారు. మనము ఇలా వెళ్ళామంటే రైట్ సైడు కొత్త గ్రాండ్ హైపర్ అన్నమాట. ఓకేనా,
రెండు ఉన్నాయి ఇక్కడే పక్కన పక్కన, కొత్తది పాతది. చాలామందికి తెలియదు ఇది గ్రాండ్ హైపర్ రెండు ఒకటే అనుకుంటారు. ఇటు సైడ్ వెళ్తే కొత్తది, అది వచ్చేసి పాతది ఫ్రెండ్స్. మనము పాత దానికి వెళ్దాం ఫస్ట్, చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. మన బయట బోర్డు పెట్టింటారు ఫ్రెండ్స్, ఆఫర్స్ ఏమున్నాయి ఈరోజు అంటే దీంట్లో ఉండే ఆఫర్స్ అన్నీ మనకి ఆఫర్ చూసుకొని మనం ఏ తక్కువ ప్రైస్ ఉంటే అది తీసుకుంటాం అన్నమాట. మనకు లోపలికి ఇలా వెళ్ళగానే ఇక్కడ పేపర్ కూడా ఉంటుందన్నమాట మనకి. ఈ పేపర్ తీసుకునేసి దీంట్లో అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఏవి ఆఫర్ తక్కువ ఉన్నాయి ఏమి అనేసి. మనము తీసుకొని ఏది ఆఫర్ తక్కువ ఉందో అవి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రేట్లు ఎక్కువ ఇక్కడ కువైట్లో. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. ఇక్కడ మనకి చూడండి ఎంట్రన్స్లోనే సోపులు, షాంపూస్ ఇవన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి కుబూసులు అనమాట. ఇవి ఇక్కడ కువైట్లో ఎక్కువ తింటారు. ఇవి చాక్లెట్స్ ఫ్రెండ్స్. చూడండి ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయో. లేస్ ప్యాకెట్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. మనకు ఎంటర్ అయితేనే ఇవే అనమాట మెయిన్. మీకు చూపిస్తాను మొత్తం రౌండ్ వేసి. చూడండి బిస్కెట్లు అంట, నెక్స్ట్ గ్లాసెస్ ఉన్నాయి, కువైట్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట, అంటే క్రీమ్ బిస్కెట్స్ అవన్నీ. ఇది వచ్చేసి మనకి వంటకు సంబంధించింది. చూడండి సర్ఫ్ అంట, చిన్నపిల్లల డైపర్సు, ఇది ఏమంటారు ఫ్రెండ్స్, ఇది వాసన వచ్చేదానికి వేసుకుంటారు కదా, కంఫర్ట్. చూడండి అన్నీ మన బట్టలు ఉతకడానికి సోపులు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎదురుగా చూడండి సబ్బులు, సంతూర్ సోపులు, లక్స్, అన్ని రకాల సోపులు, అన్ని రకాల క్రీములు ఉన్నాయి. ఇవన్నీ బట్టలకు సంబంధించిండేటివి అనమాట. అంటే బట్టల పౌడర్ ఉంటుంది కదా, అవి వాటికి సంబంధించిన కంపెనీస్వి చాలా రకాలు ఉన్నాయి. చూడండి నూనె, అంటే తలకు పెట్టుకునే నూనె. దీంట్లో చూడండి ఎన్ని ఉన్నాయో. పేస్ట్లు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. పేస్ట్లు, సోపులు, ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది ఇక్కడ మనకి గ్రాండ్ హైపర్లో అనేది ప్రతి దొరుకుతాయి అన్నమాట. చూడండి పేస్ట్లు ఎన్ని రకాలు ఉన్నాయో. ఆఫర్స్ ఉంటాయి దీనిలో, కాస్ట్ ఎక్కువ ఉండేవి ఉంటాయి ఫ్రెండ్స్. మనము గ్రాండ్ హైపర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. మనము ఇలా కిందికి దిగి బేస్మెంట్కి వెళ్ళచ్చు, పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళచ్చు అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి అన్ని బట్టలు ఉంటాయి. మనము లిఫ్ట్లో వెళ్దాము. చూడండి కేకులు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి అన్నీ ఉన్నాయి కదా. మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము, అక్కడ బట్టలు అవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. చూపిస్తాను మీకు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అంటే మనం ఇప్పుడు వచ్చాం కదా, ఇది గ్రౌండ్ ఫ్లోరు. మనము పైకి వెళ్దాము, అక్కడ వచ్చేసి బట్టలు అవన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తాను. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటెం పెట్టారనమాట. ఈ పాత గ్రాండ్ హైపర్లో మటుకు మొత్తం 3 ఫ్లోర్లు. ఫస్ట్, గ్రౌండ్, బేస్మెంట్. ఫస్ట్ ఫ్లోర్లో సంబంధించింది వచ్చేసి అన్ని ఎలక్ట్రిషియన్ ఐటమ్స్ చూపిస్తాను ఉండండి మీకు. చూడండి మనము బ్యాగ్స్ అంట, బట్టలు మొత్తము ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం టెడ్డీ బేరు, బెడ్షీట్లు, టవాళ్ళు, నెక్స్ట్ ఏం అంటే ఇక్కడ షర్ట్లు ఉన్నాయి, జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, లేడీస్కి జెంట్స్కి చెప్పులు. అక్కడ చూడండి మీకు చూడండి షర్ట్లు ఎన్ని మోడల్స్ ఉన్నాయో. కానీ ఈ గ్రాండ్ హైపర్లో రేట్ తక్కువ ఉండేటివి ఉన్నాయి, కాస్ట్ ఉండేటివి ఉన్నాయి. అది మనము అంటారు కదా పిండికి తగ్గట్టు రొట్టె అనేసి. ఇక్కడ చూడండి లేడీస్ సంబంధించిండేసి బ్రాసు, డాయర్లు, లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక పక్కన ఉన్నాయి. చెప్పులు చూడు, మన ఇండియా ఐటమ్ చెప్పులన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. షూలు అన్నీ ఎక్కువ మన ఇండియా మోడల్సే ఉన్నాయన్నమాట ఇక్కడ గ్రాండ్లో. వైట్ మోడల్స్ తక్కువ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అండాలు, గ్లాసులు, దవర్లు, కత్తులు, అంటే ఊరగాయలు కోసుకోవడానికి,
ఇది వచ్చేసి చూడండి మీరే, వంటకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి నాకు తెలియదు పెద్దగా. ఇది బట్టలు ఆరేసుకునే దానికి స్టాండు. ఇవి వాటర్ బాటిల్స్. ఇటు సైడ్ వచ్చేసి ఏమున్నాయి అబ్బా, టేప్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు పుస్తకాలు, పెన్సిళ్ళు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు అంట. ఎన్ని రకాల పెన్సిల్ ఉన్నాయో. పిల్లలు ఆడుకునే దానికి బొమ్మలు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో బొమ్మలు. నాకు తెలిసి అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి, తక్కువైతే లేదు. ఓకేనా. ఇక్కడ చూడండి మొత్తము ఎలక్ట్రిషియన్ ఐటమ్స్ అన్నీ అన్నమాట. అంటే ఫ్యాన్లు అంట, అంటే మొత్తం ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, నాకైతే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నాకు తెలీదు. అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. చూడండి లైట్లు, నాకు బాగా గుర్తు. ఇలాంటి లైట్ వచ్చేసి మా తాత తీసుకొని వచ్చాడు అనమాట. ఇది వచ్చేసి లైట్స్ చూడండి, ఆఫర్స్ ఉన్నాయి. 5 లైట్లు వచ్చేసి 5 దినాలంట. ఇక్కడ మొబైల్స్, బ్లూటూత్, చార్జర్స్ అన్నీ ఇక్కడే ఫస్ట్ ఫ్లోర్లోనే మనకు అన్నీ దొరుకుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, పదండి మనం నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఇవే ఉన్నాయి అన్నీ. ఓకేనా, మనం నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి లిఫ్ట్ వాడుకోవచ్చు అన్నమాట. మామూలుగా రష్ ఎక్కువ మంది ఉంటుంది శుక్రవారం పూట, కాబట్టి స్టెప్స్ కూడా ఉన్నాయి. మనము లిఫ్ట్ అనేది చాలా మంది యూజ్ చేస్తుంటారు కాబట్టి టయానికి రాదు. మనకి స్టెప్స్ ద్వారా కూడా కిందికి వెళ్ళొచ్చు అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ చూసేసాం కదా. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా నీకు తర్వాత అర్థం చూపించాను, అర్థం చూడలేదు. కింద బేస్మెంట్లోకి వచ్చేసి కూరగాయలు అవన్నీ ఉన్నాయి, చూద్దాము. చూడండి, అన్ని రకాల కూరగాయలు ఇక్కడ. అంటే అన్ని రకాలు లేవు, ఇక్కడ ఉండేటివి మనకి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. చూడండి పచ్చిమిరపకాయలు ఎంత ఉన్నాయో. అన్ని రేట్లు అనేసి ఇలా పైన వేసింటారనమాట. మనకి ఆ కూరగాయలు కనబడుతుంది కదా, దానిపైన వేసింటారనమాట. చూడండి కోడిగుడ్లు, యాపిల్ కాయలు, ఆరెంజు, పైనాపిల్. చూడండి ఈ పౌడర్స్ ఇవే నాకు తెలియదు. ఇది వచ్చేసి కాఫీకి సంబంధించింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి భీము అన్ని గ్రౌండ్ ఫ్లోర్లో బేస్మెంట్ అనమాట. బేస్మెంట్లో వచ్చేసి ఇవన్నీ చూడండి. భీము ఎన్ని రకాలు ఉన్నాయో, భీమ్ ప్యాకెట్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అన్నీ మన ఇండియాకి సంబంధించిన భీమ్సే ఎక్కువ ఉన్నాయి, మిగతా కంట్రీస్ భీము తక్కువ ఉన్నాయి అన్నమాట. చూడండి చాక్లెట్లు, పిస్తా, బాదం పప్పు, శనగ్గింజలు, ధనియాల పొడి, కారపొడి. చూడండి ఇవన్నీ విడివిడిగా ఉన్నాయన్నమాట. చూడండి జ్యూస్ పొడులు ఉన్నాయి, నూనె, వంటకేసే నూనె డబ్బాలు ఉన్నాయి అన్నీ ఫ్రెండ్స్. చూడండి కూల్ డ్రింక్స్ అంట, పెరుగు. ఇక్కడ అన్నీ మనకి కింద ఐటమ్స్ అన్నీ జ్యూసులు అంట ఇవే ఉన్నాయి ఎక్కువ. అన్నీ కూల్ డ్రింక్సే ఎక్కువ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఇవి. ఇక్కడ చూడండి సచిన్ కోళ్ళు, ఇవన్నీ ఫ్రిడ్జ్లలో పెట్టింటారన్నమాట. ఇవన్నీ సచిన్ కోళ్ళే, వీటిల్లో కంపెనీస్ ఉంటాయి. ఇవి మసాలా పొళ్ళు, అన్ని కూరకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ మసాలా పొళ్ళు అవి ఇవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఉప్పు డబ్బాలు అన్నమాట. ఉప్పు డబ్బాలు అంటే సాల్ట్ అంటారు కదా, సాల్ట్. అన్నీ వంటకు సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి కూల్ డ్రింక్స్, థమ్స్అప్ దొరకదు ఇక్కడ, పెప్సీనే అనమాట. ఇక్కడ చూడండి చికెను అంటే బిర్యానీ అన్నీ వీళ్ళు వండేటట్టుగా ఉంటాయన్నమాట. కేఎఫ్సీ అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్ కేక్స్ ఎంత బాగున్నాయి కదా, కానీ రేటు కూడా వాచిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి చికెను, బీఫ్, మటను అన్నీ. ఇక్కడ చూడండి చేపలు,
ఇవి కూడా అన్ని సచ్చిండేటివే ఫ్రెండ్స్. ఇవి ఫ్రెష్ కాదనమాట, అన్ని సచ్చిండే చేపలే, ఐస్లలో పెట్టి అమ్ముతారనమాట. ఇవి పెద్దగా టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్. మనం ఫ్రెష్ కావాలంటే కోయేట్లో ఇంకో జాగా ఉంది, నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ సచ్చిండేటివే అనమాట. ఎప్పుడో సచ్చిండేటివి అన్నీ ఐస్లలో పెట్టి అమ్ముతారు. ఓకేనా. ఇక్కడ చూడండి ఎర్రగడ్డలు, పుచ్చకాయ ఉంది, అల్లము, చిన్న ఎర్రగడ్డలు, బీన్స్, అదేంది తెల్లగడ్డలు, కొబ్బరికాయ, ఇవన్నీ. ఇవి యాపిల్ కాయ, ఆరెంజ్, ఇవన్నీ అక్కడ ఉండేటివి కొద్ది కాస్ట్ ఉంటాయి. ఇవి వచ్చేసి కొద్ది తక్కువ కాస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి రెండు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మనము కూరగాయలకు తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఆకుకూరలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ మిషన్స్ ఏమంటే మనము మన ఇండియాలో లాగే అనమాట. మనం ఏదైనా తీసుకొని దీని మీద వెయిట్ అనేది వేయించుకొని బిల్లు వేయించుకోవాలి దీంట్లో. చూడండి అంటికాయలు, మన ఇండియా అంటికాయలు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, బేస్మెంట్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. మనము గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాను అనమాట బిల్లు వేయించుకోవడానికి. చూడండి లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి క్రీమ్స్, బొప్పాయి క్రీమ్లు అంట, అన్నీ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. మనము బిల్లు వేయించుకొని బయటకు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలాగా నేను ఏం తీసుకున్నానంటే మొత్తం తిరిగి టెంకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే టెంకాయ అంటే మన కోయట్లో ఇలాగే ఉంటుంది అన్నమాట. చూడండి బిల్లు వేసాడు, ఎంత అంటే 200 చిల్లర అన్నాడు. నా దగ్గర చిల్లర ఉంటే ఇచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి నేను మొత్తం షాపింగ్ అంతా ఏం చేశానంటే ఈ కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. మనము కొత్త గ్రాండ్ హైపర్ లోపలికి వెళ్ళాలన్నమాట. మనము ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త గ్రాండ్ హైపర్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అలా వెళ్ళాలన్నమాట మనము. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.